తిమ్మారెడ్డి యజ్ఞే గుప్తమ్మ పునసల గోత్రం రామేశ్వరుడి జంబులయ్య యజ్ఞే గుప్తమ్మ పునసల గోత్రం రామక్క యజ్ఞమ్మ గోపియమ్మ పునసల గోత్రం సాయి ప్రతాప్ రెడ్డి గుప్తమ్మ లక్ష్మీకాంత్ రెడ్డి గుప్తమ్మ జంబులయ్య గుప్తమ్మ పునసల గోత్రం జయరామ్ రెడ్డి గుప్తమ్మ జంబులయ్య గుప్తమ్మ శివగోత్రమ్మ బన్నీ గోత్రం యజ్ఞయ్య గుప్తమ్మ మైత్రేశ గోత్రం రామకృష్ణ శర్మదేవ శర్మాణమ్మ సుభయ శర్మాణమ్మ శివరామయ్య శర్మాణమ్మ కాశ్మీర గోత్రమ్మ సుబ్రహ్మణ్యేదేవ శర్మాణం వీరభద్రదేవ శర్మాణమ్మ బసవదేవ శర్మాణమ్మ మూలకుల గోత్రమ్మ లక్ష్మీదేవమ్మ గోప్యం యజ్ఞ గోప్యమ్మ మూలకుల గోత్రం పద్మనాభయ్య గుప్తమ్మ నారాయణ గుప్తమ్మ యజ్ఞయ్య గుప్తమ్మ అన్నగోత్రమ్మ వసంత గుప్తమ్మ యజ్ఞమ్మ గుప్తమ్మ శ్రీవత్స గుప్తమ్మ సంతోష్ కుమార్ యజ్ఞ గుప్తమ్మ మార్కడే గుప్తమ్మ నీలకంఠ విమల యజ్ఞమ్మ గుప్తమ్మ రఘుకుల గోత్రమ్మ కన్నా మీరయ్య గుప్తమ్మ శ్రీనివాస గుప్తమ్మ మీరయ్య గుప్తమ్మ నల్దాస్ గోత్రమ్మ కృష్ణయ్య గుప్తమ్మ భీషణ గుప్తమ్మ యజ్ఞ గుప్తమ్మ నల్దాస్ గోత్రం జానమ్మ గోపియమ్మ సూరమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ బండి గోత్రమ్మ బండి కాలయ్య గుప్తమ్మ యజ్ఞ గుప్తమ్మ బండి గోత్రమ్మ బండి నరసింహ గుప్తమ్మ యజ్ఞ గుప్తమ్మ బండి గోత్రమ్మ బాలయ్య గుప్తమ్మ యజ్ఞ గుప్తమ్మ బండి గోత్రమ్మ కరణ్య గుప్తమ్మ యజ్ఞ గుప్తమ్మ బండి గోత్రమ్మ రంగమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ దాసర్ల గోత్రమ్మ భీమయ్య యజ్ఞ గుప్తమ్మ దాసర్ల గోత్రం గౌరమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ పశువుల గోత్రమ్మ చంద్రయ్య యజ్ఞ గుప్తమ్మ పశువుల గోత్రం చిన్నమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ పశువుల గోత్రమ్మ చిన్నమ్మ యజ్ఞమ్మ గోత్రం శివస గోత్రమ్మ వజా కొండలరావు గుప్తమ్మ యజ్ఞ గుప్తమ్మ శివస గోత్రమ్మ అప్పనమ్మ గోపియమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ శివస గోత్రం ఆదినారాయణ తవిడయ్య భరద్వాజ గుప్తమ్మ శ్రీవస గోత్రమ్మ సత్యమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ కౌండిన్య గోత్రమ్మ కంఠమ్మ నరసయ్య బాలయ్య గుప్తమ్మ కౌండిన్య గోత్రమ్మ అనసూయ వెంకటమ్మ ఆదిలక్ష్మి గోపియమ్మ మల్లెల గోత్రమ్మ శ్రీనివాసరావు వెంకటరామయ్య సుబ్బమ్మ గుప్తమ్మ కాశ్మీర గోత్రమ్మ సాంబశివరావు యజ్ఞమ్మ గుప్తమ్మ కాశ్మీర గోత్రం కృష్ణపరమేల యజ్ఞమ్మ గోపియమ్మ పసుమనీల గోత్రమ్మ బీరం మల్లయ్య పుల్లయ్య గుప్తమ్మ పసుమనీల గోత్రమ్మ సావిత్రమ్మ నారాయణమ్మ సీతమ్మ గోపియమ్మ పెరుణ గోత్రమ్మ మధుబాబు సుబ్బన్న గుప్తమ్మ పెరుమాళ గోత్రమ్మ బజారమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ హరిత గోత్రమ్మ తిరుపతయ్య రామాయణం వెంకట సుబ్బయ్య యజ్ఞ గుప్తమ్మ హరిత గోత్రం పద్మావతమ్మ రామలక్ష్మమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ మోద్గల్స గోత్రమ్మ శివలక్ష్మమ్మ త్రిపురమ్మ యజ్ఞమ్మ గుప్తమ్మ మోద్గల్స గోత్రం వెంకట సుబ్బమ్మ రామసుబ్బమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ పలకల గోత్రం శ్రీరామ్ శెట్టి రమేష్ లక్ష్మీనారాయణ యజ్ఞ గుప్తమ్మ పలకల గోత్రమ్మ సుందరమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ శ్రీవాణుల గోత్రం మీసాల రామయ్య యజ్ఞ గుప్తమ్మ గంగమ్మ సిరివేండ్ల గోత్రమ్మ గంగమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ కావిడి గోత్రం పుల్లయ్య భీముడు పెద్దెల్ల గుప్తమ్మ సాత్వడి గోత్రమ్మ జమ్మన్న రామన్న యజ్ఞ గుప్తమ్మ సాత్వడి గోత్రం అక్కమ్మ బుడ్డమ్మ యజ్ఞమ్మ గోపియమ్మ పసులేడి గోత్రమ్మ నాగేశ్వర గుప్తమ్మ నాగ వెంకటేశ్వరరావు గుప్తమ్మ కోటయ్య లక్ష్మీ గుప్తం పులేంద్ర గోత్రమ్మ కృష్ణన్న పెద్దన్న చిన్న రామయ్య గుప్తమ్మ ఉల్లట్ల గోత్రం హనుమంతో చెంచయ్య యజ్ఞ గుప్తమ్మ ఉల్లట్ల గోత్రం వెంగమ్మ యజ్ఞమ్మ ఈరోజు ఈ మహాలయ పక్షాల్లో పితరుల శ్రద్ధా కర్మల కోసమని గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళందరివి మొత్తము 378 గోత్రనామాలు రావడం జరిగింది. 378 పెద్దలకు స్వర్గస్థులైన మీ పెద్దలందరికీ కూడా పిండాలు తర్పణాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పితృదేవతలకు సమర్పించిన పిండాలు మరియు తర్పణాలు నైవేద్యాలు. ఇవన్నీ బ్రాహ్మణులు మనకు జరిపించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా వాళ్ళ పెద్దలకు ఎట్లా పెడతారో అట్లా చాలా శ్రద్ధతో పెట్టినారు. వీళ్ళందరికీ మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఉండాలి. ఈరోజు ఉదయం 10 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 3:30కు
కార్యక్రమం పూర్తయింది. అంటే ఇంకా ఇప్పటికి కూడా పూర్తి అయినట్టు కాదు, ఇంకా ఇవన్నీ కదిలిచ్చి పిండాలన్నీ నీళ్ళల్లో వదిలేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ కొరకు వాళ్ళ సుమారుగా 5 గంటల టైంను కేటాయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు. మీ అందరి తరపున కూడా ఇక్కడున్న వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇది శ్రీ రామిరెడ్డి తాత గోశాల. అక్కడ కనిపిస్తున్న ఆ అన్న వాళ్ళదే అది గోశాల. ప్రతిసారి అన్న వాళ్ళు మనకు ఇక్కడ చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. మనతో పాటు వారి కుటుంబం కూడా ఆరోగ్యాలతో ఉండాలి. వారు చేసే ప్రతి పని కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. పితృభ్యోం నమః. నమః. కాశీగోత్రం నారాయణ కొండయ్య నాగన్న గుప్తమేశావ నమః. కాశీగోత్రం పకీరమ్మ బుస్సమ్మ సుబ్బమ్మ గుప్తాం గోపీం యశావ నమః. గంగాల గోత్రం విశేషన్న అయ్యన్న యజ్ఞయ్య గుప్తాం ఏశావ నమః. గంగాల గోత్రం అయ్యమ్మ వానమ్మ యజ్ఞమ్మ గోపీం యశావ నమః. పెద్దనిల్ల గోత్రం గురువ నాగరాజు కేశన్న గొల్ల రామన్న గుప్తాం యశావ నమః. గోత్రమ్మ ఇంద్రభయ శ్రీనివాసారి యజ్ఞమ్మ ఉత్తమ యశమష్టన్మ కౌండ్య లక్ష్మమ్మ శ్రీనివాసమూర్తి యజ్ఞే గుప్తమ్మ యశమష్టన్ మహాకశగోత్ర బాలసుబ్రహ్మణ్య శ్రీ గురు పాలమలగోత్ర అనసూయ లక్ష్మీ నరసమ్మ యజ్ఞమ్మ పాలమలగోత్రం సరోజిని లక్ష్మీ నరసమ్మ జానకి లక్ష్మమ్మ లక్ష్మీదేవి లక్ష్మీ నరసమ్మ యజ్ఞ భరణి గోత్రమ్మ వెంకటేశ్వర్ల సజ్జన్న యజ్ఞ భరణి గోత్రం లక్ష్మమ్మ యజ్ఞమ్మ మహాపాలరెడ్డి గోత్రం వెంకటరామయ్య పుల్లయ్య యజ్ఞ మహాపాలరెడ్డి గోత్రం లక్ష్మయ్య పుల్లమ్మ యజ్ఞమ్మ మహాదోస్కాల గోత్రం మహాదోస్కాల గోత్రం కంబరి నాగమ్మ నాగమ్మ యజ్ఞ గోత్రం సోమన యజ్ఞ గోత్రం గోత్రం పుణ్యమ్మ యజ్ఞమ్మ యజ్ఞమ్మ గోపీమ వింజామల్ల గోత్రం రమేష్ రెడ్డి రామకృష్ణారెడ్డి గణగిరెడ్డి గుప్తామేశావ నమః. అక్షత్రాల గోత్రం వెంకటస్వామి యజ్ఞయ గుప్తామేశావ నమః. గోత్రం కేశవనాయుడు లక్ష్మీనాయుడు నారాయణ స్వామి గుప్తామేశావ నమః. గుమళ్ళ గోత్రం లింగమనాయుడు యజ్ఞయ గుప్తామేశావ నమః. గుమళ్ళ గోత్రం లక్ష్మమ్మ యజ్ఞమయ. ఆమదానము చేస్తే ఏ ఫలము కలదో ఈరోజు ఆ ఫలం ఇచ్చి రక్షించరయ్యా. బియ్యము నీళ్లు వదిలిపెట్టేయాలి. అంటే మీరు చేస్తున్నట్టు ఈ యొక్క శ్రాద్ధ కర్మ తద్దినం ఏదైతే ఉందో పిండ ప్రదానము కాశీలో గయలో అహోబిలంలో 108 దివ్యక్షేత్రంలో ఎందు మీరు ఆమదానము అంటే బియ్యము పప్పు బ్యాళ్ళు ఇవన్నీ దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అహోబిలంలోను 108 బుసమ్మ సుబ్బమ్మ నంది గోత్రం నీలి నీలి నాగప్ప యజ్ఞయ్య పూలు అమ్మ పూలు తెచ్చిన పూలు తీసుకోండి. లలిత కామేశ్వర సేవా సభ్యులు పూలు ఎక్కడ ఉన్నాయి? ఓం ప్రోక్షాప ప్రశిష్ట పండరీకాక్షాయ నమః. నీళ్లు చల్లాలి. ఆ చెంబు స్వామికి స్వామి పట్టుకుంటాడు. ఎడమ చేత్తో స్పూన్ తీసుకుని నీళ్లు వేసుకుని వాటి మీద చల్లి చుట్టుగా తిప్పి ఇలా చూపించి ఇలా వదిలిపెట్టాలి. చల్లాలి. అన్నిటి మీద ఒక్క చోట నిలబడకూడదు. మనం ఫాస్ట్ ఏమైనా నైవేద్యం పెట్టి నైవేద్యం ఎక్కడుంది? ఓం ప్రోక్షాప ప్రశిష్ట పండరీకాక్షాయ నమః. గాయత్రీం భాస్వత యన్మ అమృతమౌతు స్వాహ. అక్కడ కూడా ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. సార్ అయ్యా ఈ తడుపుదే హారతికి మీరే మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉండి అపసమయం చేసుకుని ముందు పక్క ఎక్కడ మీకు వస్తుంది అక్కడ పెట్టండి.
శ్రీపత్రం ఆనేనా పిండ అగ్రే రుత్రే సప్త గోత్రాన్ని కులమే గోత్రం శతం చేతియాలి సవ్యం చేసుకోవాలి గయ్యం గయ్య ఇక్కడ ఇచ్చేయాల్సి వస్తుంది అంటే గంగ వేయాల్సి వస్తుంది మనం చెల్లి దగ్గర పెట్టుకోవద్దు ఎవరు కూడా వర్తమాన శ్రీకృతం దక్షిణాయనే దక్షిణాయన్ నవగృహే లక్ష్మీరాష్ట్రస్యాముకేతయ మాసకం సృజామసి వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు వారే. ఆ నైవేద్యాల మీద అక్కడ ఉన్న వాళ్ళు మూతలు మూయండి, పక్కనే ఉంటాయి ఖాళీ ప్లేట్లో, ఆ మూతలు మూసేయండి. ఎక్కడ వాళ్ళు అక్కడ మూతలు మూయాలి. సమ్రాజంచ విరాజంచ విశ్రీర్యాజన గృహే లక్ష్మీరాష్ట్రస్యాముకేతయ మాసకం సృజామసి. సమ్రాజంచ విరాజంచ అయిపోయిందకే నీరంతకే ఆచమనీయం సమర్పయామి రక్షాంధారయామి నమస్కారమి. అందరు నమస్కారం చేసుకోవచ్చు. వారి యొక్క ఆశ్రమంలో నిర్వహించడం చాలా గొప్ప విశేషము. ఈరోజు కల్పనగా మేము కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగే ఇక్కడికి వచ్చి ఈ విధంగా నిర్వహించుకోవడం అన్నది వేద అమృతేన ఉతాంబురేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుకీర్తిం ప్రజాం దదూః అదేతం విష్ణవే చరణ్యరూపతే యజ్ఞావయత్ర జుహో. ఓం నవో నవో భవతి జాయమానోన్నాం కేతుర్హిర్హరేత్యగ్రే భవనం దేవేభ్యో విదదాత్యాయంత్రమా దిగ్విజయమస్తు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై గోమాతా జై జై గోమాత. జై గోమాతా జై జై గోమాత. భారత్ మాతా की జై भारत माता की జై भारत माता की జై.